ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది విజన్ బోర్డ్ అంటున్నారు కదా. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? అసలు ఎలా వాడాలి? అసలు ఎందుకు వాడాలంటారు? కరెక్ట్. విజన్ బోర్డ్ అనేది నేను ఫాలో అప్ గా మనం విజువలైజేషన్ గురించి మాట్లాడాం కదా. ఏదైనా సరే మనకి విజువల్ గా చూసినప్పుడు మనం నమ్ముతాం. అది ఫస్ట్ మనకి నమ్మకం కలగాలి. మన కోసం మనం చేసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ లో మన కోసం ఫస్ట్ మనం చేసుకుంటున్నాం, మనకి ఏం కావాలో మనం తెచ్చుకుంటున్నాం అనేది లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అంటే ఏంటంటే మన లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఏంటి, మనం పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేయకూడదు అనేది ఒక దీని కింద పెట్టుకుందాం, ఒక యార్డ్ స్టిక్ కింద పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. సో విజన్ బోర్డ్ అనేది ఏంటంటే ఫస్ట్ నీకు ఏం డిజైర్స్ ఉన్నాయి, నీ కోరికలు ఏ ఉన్నాయి అని తెలియాలి. కరెక్ట్. సో నీకు కోరికలు ఉన్నాయి. సరే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ నాకేమో ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ ఫారిన్ ట్రావెల్. అంటే జనరల్ గా చెప్తున్నా, నేను ట్రావెల్ చేయలేదని కాదు, ట్రావెల్ చేస్తున్నాను. ఇది జనరల్ గా తెలియడానికి చెప్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళాలి, నేను ప్యారిస్కి వెళ్ళాలి, లేకపోతే రష్యాకి వెళ్ళాలి. నాకు రష్యా అంటే చాలా ఇష్టం, రష్యాకి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే చాలా ఇష్టమైన ప్లేస్ నార్వే, యూరోప్. సో నార్థన్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఏంటంటే ఇంకోటి మనం చెప్పాలంటే నాకు ఈ కారు ఉంది, నాకు ఈ కారు కొనుక్కోవాలని ఉంది అని అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, విజన్ బోర్డ్ టెక్నిక్ కి వెళ్ళాలన్నమాట. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి అనేది. విజన్ బోర్డ్ అంటే నథింగ్ బట్ వాట్ యూ వాంట్. నీ డిజైర్ ని విజన్ కింద పెట్టుకోవడం. నీ డిజైర్ అంటే నీ కోరికలు ఏం కావాలో అది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, అందరికీ కోరికలు మారుతూనే ఉంటాయి. ఈ రోజు ఒక కోరిక ఉంటుంది, రేపు నేనేమో నార్థన్ లైట్స్ అని చెప్పాను, అది వేరే అవ్వచ్చు కదా. నేను నార్వే వెళ్ళాలనుకుంటున్నాను, నార్వే వద్దు ఇంకో చోట అవ్వచ్చు, కానీ ఐర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను, అది రేపు ఇంకోటి వస్తుంది. సపోజ్ స్విట్జర్లాండ్ అనుకుందాం, స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకున్నాను, సో ఏదో ఒక ల్యాండ్ వస్తూ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే నేను చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ లో రిపిటీషన్ అంటే పదే పదే అదే అనుకోవడం, పదే పదే అదే థాట్ ఉండడం. ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఓన్లీ దట్. అంటే ఏంటి, అదే అంటే ఎప్పుడు నువ్వు బలంగా దాని గురించి ఆలోచిస్తావో దాన్ని ఆకర్షిస్తావు, అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. సో విజన్ బోర్డ్ అనేది ఏంటంటే నీ విజన్ ని ఒక విజన్ కింద పెట్టుకోవడం, అంటే నీ మైండ్ లో ఉన్నది, నీ థాట్స్ లో ఉన్న విజన్, దాన్ని నువ్వు దానికి ఒక రూపం ఇస్తున్నావు, అదే విజన్ బోర్డ్. ఓకే. రూపం ఎలా ఇస్తున్నావు అనేది మోర్ ఇంపార్టెంట్. నీకేం కావాలి ఫస్ట్ తెలుసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. ఈ కన్ఫ్యూషన్ ఉండకూడదు, అందుకనే నేను ముందే చెప్పాను కన్ఫ్యూషన్ వద్దని. సో కన్ఫ్యూషన్ ఉండకూడదు. సో కన్ఫ్యూషన్ లేకుండా సపోజ్ నాకు కావాలి అని ఇందాక జనరల్ గా చెప్పా. సో నాకేమో చాలా ఇష్టం నార్వే, చాలా చాలా బాగుంటుంది చూడడానికి, వెరీ సీనిక్ యూరోప్. సో నార్వేకి ఒక పిక్చర్ పెట్టుకుంటా, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏ టైంకి వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఇదంతా ఏంటంటే మైన్యూట్ గా ఆలోచించి ఒక ప్లాన్ లా వేసుకుని అది విషయం మీద పెట్టుకోవాలి. అంటే ఎలా పెట్టుకుంటావు, మనకి ఇప్పుడు గూగుల్ ఉంది, ఇదివరకు అయితే కొంచెం కష్టం ఫోటోలు తెచ్చుకోవడం. ఆ ఫోటో రోజు చూస్తూ ఉంటే దాన్ని ఆకర్షిస్తావు. కరెక్ట్. అదే విజన్ బోర్డ్. సో దీంట్లో నువ్వు 10 పెట్టుకోవచ్చు, 12 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఈ కాలంలో అన్ని ఈజీ అయిపోయాయి. అంటే ఏంటి, నువ్వు మొబైల్లో పెట్టుకోవచ్చు విజన్ బోర్డ్ ని, నీ ల్యాప్టాప్ లో పెట్టుకోవచ్చు, కావాలంటే ప్రింట్ తీసుకుని నువ్వు రోజు చూసుకోవచ్చు. ఇదేంటంటే రోజు చూస్తూ ఉంటే నీకు నమ్మకం అనేది కలుగుతుంది. చాలా మందికి ఏంటంటే నేను నార్మల్ ఎలా వెళ్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఫ్లైట్ వెళ్తుంది, నాకేమో అంతసేపు కూర్చోవాలి, నేను ఇంత శ్రమ పడాలి, అక్కడ వెళ్తే నాకేమో వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందా, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ జనరల్ గా ఉన్న ఒక అపోహలు అనుకుందాం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనుకుందాం, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ నువ్వు నమ్ము, నీ నమ్మకమే నీ బలం, నీ నమ్మకమే నీ టానిక్. నీకు హెల్త్కి ఎలా టానిక్, ఇప్పుడు బి కాంప్లెక్స్ వేసుకుంటూ ఉంటాం, అలాగే నమ్మకమే నీకు టానిక్. నీ మెంటల్ స్టేట్కి, నీ విజన్కి, నువ్వు ముందుకెళ్ళాలి అని, నీ లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి అనడానికి ఇది విజన్ బోర్డ్. నీ గోల్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ పీపుల్ ఉంటారు, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే విజన్ బోర్డ్లో నాకు ఇలా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఈ టైంకి ఇలా ఉండాలి అని పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని నువ్వు ఎప్పుడు నమ్ముతావో ఆ యూనివర్స్ ఏమో నీకు తప్పక తిరిగిస్తుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది చెప్పున్నారు అనమాట. ఒక అతను విజన్ బోర్డ్ అంటే బిజినెస్ అప్పుడే స్టార్ట్ చేసి చిన్న పిల్లాడు
ఐ థింక్ 4-5 years మేబీ, లేకపోతే పిల్లాడు పుట్టలేదు, అసలు పెళ్లి కూడా కాలేదు. అలాంటి టైంలో విజన్ బోర్డ్ ఏమో ఆఫీస్లో పెట్టుకున్నాడంట. ఈ ఇల్లు కొనాలి హాలీవుడ్లో, ఈ ఇల్లు కొనాలి, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఇలాంటి ఇల్లు ఉండాలి, స్విమ్మింగ్ పూల్తో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ఎట్లా ఉండాలి, అన్నీ ఏంటంటే విజన్ బోర్డ్లో పెట్టుకున్నాడు. అదే అతనికి వచ్చింది. తర్వాత బాబు ఎప్పుడో తీసుకొచ్చి, వాళ్ళ బాబు తీసుకొచ్చి ఇదేంటి ఆఫీస్లో ఉంది అంటే షిఫ్ట్ అయినప్పుడు అడిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడో ఎగ్జాక్ట్గా అదే ఆయన కొన్నాడు. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్లో. సో విజన్ బోర్డ్కి అంత పవర్ ఉందన్నమాట. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఏదో విజన్ ఇలా పెట్టేసుకుని నాకు రేపు అయిపోతుందంటే కాదు. సో నమ్మాలి ఫస్ట్, నమ్మకం కలగాలి. సో నమ్మకం ఎప్పుడు కలుగుతుందో తప్పక అవుతుంది. ఫస్ట్ నువ్వు అవుతుందని నమ్మి పెట్టాలి. రివర్స్ చెప్పాలి అంటే ఇది అవుతుంది, నేను వెళ్తాను అని నమ్మి ఎప్పుడు నువ్వు విజన్ బోర్డ్ ఓపెన్ చేస్తావు అప్పుడు తప్పక అవుతుంది అనమాట. సో ఒక్కొక్కటి అయిపోయినప్పుడు తీసేయచ్చు, వేరేది పెట్టుకోవచ్చు, వేరే పిక్చర్. ఎలా చేసుకోవాలి, ఇంటర్నెట్లో ఏమో డౌన్లోడ్ చేసుకుని నీకు ఎక్కడ ఉండాలి, ఏం ఉండాలి అన్ని మైన్యూట్గా ఆలోచించుకొని చేసుకోవచ్చు. నువ్వు ఎంత ఫీల్ అవుతే అంత నమ్ముతావు. ఫీలింగ్కి దానికి ఉన్న సంబంధం అదే అనమాట. యువర్ ఎమోషన్ ఈజ్ అ యార్డ్ స్టిక్. అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. నీ ఫీలింగ్స్ని నువ్వు బయటికి పంపిస్తున్నావు. సో అందుకనే ఏంటంటే ఈవెన్ మిగతా టెక్నిక్స్ చెప్పినప్పుడు కూడా ఎప్పటికైనా సరే మైండ్ కామ్గా ఉండాలి అని చెప్తాం. మైండ్ కామ్గా ఉన్నప్పుడే ఆ నమ్మకం అనేది కలుగుతుంది. నమ్మకం ఎలా కలుగుతుంది, ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందో అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందో అది నువ్వేంటంటే బయటికి ఆ ఫీలింగ్స్ని పంపిస్తావు, అంటే నువ్వు హ్యాపీగా పంపిస్తావు. ఇంకోటి చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పటికైనా సరే ఏదైనా సరే హ్యాపీ ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళావంటే అది ఈజీగా అవుతుంది. ఎప్పటికైనా సరే నీ కోపంతోనో తాపంతోనో లేకపోతే ద్వేషంతోనో వెళ్ళావు అంటే ఆ ఫీలింగ్ తోటి నువ్వు ఏదైనా ఒకటి అనుకున్నావు అంటే అది అవ్వదు. చిన్న డౌట్ ఏంటంటే మన ఫీలింగ్స్కి మన థాట్స్కి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అని కొంతమంది అంటారు, నిజమేనంటారు? ఇప్పుడు అది చెప్పింది అదే కదా, మరి యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంటేనే కదా మనకు వస్తుంది గోల్. ఇప్పుడు విజన్ బోర్డ్ అయినా సరే ఇవన్నీ టెక్నిక్స్. సో అదేంటంటే మనం ఎలా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూనివర్స్ మన టెస్ట్ కూడా చేస్తుందని చెప్తూ ఉంటాను. సో మనం టెస్ట్ చేస్తుంది, కొన్ని అడ్డంకాలు వస్తాయి, అది దాటుకుని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ సాధించలేదు, కింద పడి లేచిన వాళ్ళు ఎంతమంది లేరు, నమ్మకం కోల్పోలేదు. అదే చెప్తాను నేను. ఇప్పుడు నా మీద నేను నమ్మకం కోల్పోయినప్పుడు యూనివర్స్ సపోర్ట్ చేయదు. నీకు ఎప్పుడు నువ్వు నమ్ముతావో బలంగా నీ కోరిక ఏంటో దాని మీద ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అదే చెప్తా, ఫస్ట్ క్లారిటీ, దాని తర్వాత మన మీద మన నమ్మకం, తర్వాత యూనివర్స్ మీద నమ్మకం, 3 ఉండాలి. ఈ 3 ఉండడానికి ఈ టెక్నిక్స్ అని పనికొస్తాయి. విజన్ బోర్డ్ టెక్నిక్ కూడా అలాంటి ఒక టెక్నిక్ అన్నమాట. సో ఇది జనరల్ గా ఏంటంటే మనం చెప్పేది ఫోన్ లో పెట్టుకోమని చెప్తాం, స్క్రీన్ సేవర్ కింద. అంటే ఏంటి, నేను చెప్పినట్టు ఒక 10 పిక్చర్లు అయినా పెట్టుకోవచ్చు, 12 పిక్చర్. అంటే చాలా మందికి కార్ కొనుక్కోవాలి, లేకపోతే బ్యాంగిల్స్ అంటే గోల్డ్ కొనుక్కోవాలి, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి చీర కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ కూడా పిక్చర్స్ మనం డౌన్లోడ్ చేసుకుని మనం ఒకదాని మీద కొలాజ్ చేసేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దాంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, కొంచెం టైం తీసుకుంటుంది. అవ్వట్లేదు అంటే అది అవ్వదు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు కనుక నువ్వు అలా ఆలోచిస్తున్నావు కదా. అవును. మినిమం మనం ఈ విజన్ బోర్డ్ ని ఎన్ని డేస్ లో పెట్టుకోవచ్చు అంటారు? అది అయ్యే వరకు, కోరిక అయ్యే వరకు పెట్టుకోవచ్చు. అందులో అంటే 10 ఒకేసారి అవ్వవు కదా. అవును. సో కొంచెం టైం పడుతుంది. సో ఇట్స్ లైక్ అది అయిపోయినప్పుడు ఆ పిక్చర్ తీసి వేరే పిక్చర్ పెట్టుకోవాలి. ఇందాక కూడా అదే చెప్పాను, పెట్టుకుని అలా వదిలేయచ్చు. బట్ మినిమం ఏంటంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది కాన్షియస్ దానికి వెళ్ళాలి అంటే కనుక తప్పక 21 రోజులు పడుతుంది. మన పెద్దవాళ్ళు సనాతన ధర్మంలో చెప్పింది 40 రోజులు మండలం చేయాలంటారు. మండలం అంటే 40 రోజులు. సో కొంతమందికి లేట్ అవుతుంది, అంటే నమ్మకం కుదరాలి కదా. సో దీనికి ఏంటంటే లిమిట్ లేదు మనకి, యూనివర్స్ కూడా దెర్ ఇస్ నో లిమిట్స్. ఆ లిమిట్స్ అన్ని మనం పెట్టుకుంటున్నాం, ఈ టైంకి నేను వెళ్ళిపోవాలి, ఈ టైంకి నేను చేసేయాలి అని. నో. సో కొంతవరకు నేను నమ్మకం కలగాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే నాకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావాలి అని కంటిన్యూస్గా అనుకుంటా, కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే అది తప్పక ఏంటంటే అది తిరిగి వస్తుంది మనకి. సో దాని మీద చిన్న ఫస్ట్ మేనిఫెస్టేషన్స్ చేసుకుంటే తర్వాత నమ్మకం పెరిగి ఇలాంటివి పెద్దవి చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే నమ్మకం అనేది పునాది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.